నేను మానస ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు వారితో మాట్లాడండి సార్ ఇప్పుడు మనం ఆయుర్వేద ఔషధాలు వాడేటప్పుడు పథ్యం వాడాలి అని అంటుంటారు ఈ ఔషధాలు వాడినప్పుడు మనకు బాగా వేడి చేస్తుంది అంటారు అసలు పథ్యం అంటే ఏంటి సార్ పథ్యం అంటే ఇక్కడ ఆయుర్వేదంలో రెండు రకాలుగా చెప్పారు పథ్యము అపథ్యము అంటే పథ్యం అంటే మంచి ఆహారం తిను అంటే ఔషధాలు ఎలాగూ రోగం వచ్చింది ఆ రోగానికి మందులు వాడుతున్నారు అంటే ఏంటి మీరు రోగాన్ని బాగు చేసుకోవడానికి వాడుతున్నారు మందులు అప్పుడు మీకు రోగాన్ని బాగు చేసే మందులు వాడుతున్నప్పుడు రోగానికి హాని కలిగించి ఇంకా రోగాన్ని పెంచేవి ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అలాంటి వాటిని తినొద్దు దాన్ని అపథ్యాలు అంటే తినకూడని పదార్థాలు పథ్యము అంటే తినవలసిన పదార్థాలు అంటే మంచి ఆహారం తిను అని అర్థం మీరు ఏ ఆహారాలు తీసుకోవాలి సార్ అంటే కొంతమంది పులుపు తీసుకోకూడదు వంకాయ తినకూడదు అని అంటుంటారు కదా ఏవి తినాలి ఏవి తినకూడదు ఇప్పుడు వంకాయ మనకి ఏ నష్టము చేయదు ఓకే వంకాయ కూరగాయల్లో రాజు అని చెప్పనొచ్చు ఎందుకంటే వంకాయ తినకూడదు అన్న రూల్ ఏమి లేదు ఇక్కడ కానీ అది ఎలా తీసుకోవాలి వంకాయని ముదిరిపోయిన దాన్ని తినకూడదు గింజలు వచ్చిన దాన్ని ఇప్పుడు కొన్నిటిని గింజలు వచ్చిన తర్వాత తినాలి కొన్నిటిని లేతగా తినాలి వాటి యొక్క మనం వాడే విధానం బట్టి వేరుగా ఉంటాయి కదా కాబట్టి గింజలు వచ్చేసినది కానీ పండిపోయినది కానీ దాని యొక్క గుణం మారిపోయిండేది అంటే వంకాయకు ఒక రెండు గుణాలు ఉన్నాయి ముదిరిపోతే వాతకరం లేతగా ఉంటే వాతహరం అంటే ఇప్పుడు నొప్పులు ఉండే వ్యక్తికి అంటే దానిలో చాలా రకాలు ఉంటాయి కదా చాలా ఉన్నాయి ఒక 15-20 రకాల వంకాయ జాతులు ఉన్నాయి మనం ఏవైనా తీసుకోవచ్చు కానీ ముదిరిపోయిన దానిని మనం తీసుకుంటే అది వాతాన్ని పెంచుతుంది అంటే ఇప్పుడు నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళకి ఔషధాలు ఇస్తే ఈ ముదిరిపోయిన దాన్ని ఇంకా వాతాన్ని పెంచుతుంది అంటే వాత ప్రకోపం చేయిస్తుంది అని అంటారు ఆయుర్వేదంలో అంటే ఆ ఫంక్షనింగ్ మెకానిజం ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది అంటే వాళ్ళకి ఏదైతే రోగగ్రస్తంగా తయారైందో దాన్ని ఇంకా ఎక్కువేటెడ్ చేస్తుంది అదే లేతగా ఉంటే వాతహరం హరిస్తుంది ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ పైల్స్ వచ్చిండే వ్యక్తి పైల్స్ ప్రాబ్లం అంటుంటారు వాళ్లకు లేత వంకాయలతో ఆహారం ఇస్తే ఆ పైల్స్ ప్రాబ్లం తగ్గుతుంది కానీ అక్కడ కూడా వీళ్ళకు వంకాయ తినకూడదు అంటారు ఎందుకంటే చాలా మందికి వీటి యొక్క పరిజ్ఞానం లేకపోవడం వల్ల వీటిని ఒక అభిప్రాయం వాళ్ళు సెట్ చేసేసుకున్నారు మైండ్లో వంకాయ తినకూడదు మోకాల నొప్పులు వస్తాయి ఆలు కూడా తినకూడదు మోకాల నొప్పులు వస్తాయి అంటే వాళ్లకు వాళ్ళ యొక్క రోగాల్లో వాతకరమైన రోగాలు ఉన్నట్లయితే అప్పుడు వాతాన్ని పెంచే ఆహారాలు తీసుకోకూడదని చెప్తాం అప్పుడు ఎవరికైనా పర్టికులర్గా లిస్ట్ ఇస్తాం అంతే తప్ప ప్రతిదానికి పథ్యం పాటించాలని ఒక అభిప్రాయంలో ఉంటున్నారు ఇది చాలా మంది మైండ్లలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మీకు ఏ వ్యక్తికైనా సరే ఆయుర్వేదం చెప్పగానే మందులు వాడేటప్పుడు పథ్యం పాటించాలేమో అని అంటారు దానికే ఫస్ట్ భయపడిపోతుంది కాబట్టి పథ్యం అనేది మందుకు కాదు ఇచ్చిన ఔషధానికి కాదు మీ రోగానికి ఎవరికైతే డిసీజ్ వచ్చిందో ఇప్పుడు ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్కు షుగర్ ఎక్కువ అవుతుంది అతనికి టాబ్లెట్లో మందులో ఏదో ఇచ్చిన తర్వాత మీరు షుగర్ తినొద్దండి బెల్లం తినొద్దండి తీ పదార్థాలు తినొద్దండి అంటాం దాని అర్థం మందులు ఇచ్చామని తినకూడదా వాళ్ళకున్న రోగానికి తినకూడదా అంటే రోగానికి తినకూడదు అంతే కదా అంటే ఇప్పుడు ఒకవేళ మందులు ఇచ్చినా వాళ్ళు షుగర్ తిన్నారంటే షుగర్ పెరుగుతుంది మందు ప్రయోజనం లేకుండా పోతుంది కాబట్టి అక్కడ తినొద్దు అంటే అలాగే ప్రతిదానికి కూడా ఆ యొక్క రోగానికి మాత్రమే ఏవైతే హాని చేస్తాయో వాటిని తినొద్దు అని చెప్తాం తప్ప ఔషధం ఇచ్చాం కాబట్టి ఇవి తినకూడదన్న రూలు లేదు ఇది బాగా పబ్లిక్ అర్థం చేసుకోవాలి అందుకని అందరికీ పథ్యాలు రాయరు ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్లకు ఎవరికైనా ఏమీ రాసివ్వం వాళ్ళకున్న సమస్యలకు ఇవి వాడుకోండి చాలని చెప్తే పథ్యం పాటించాలని వాళ్ళే అడుగుతారు అదేదో మేము కోల్పోయాను అది మేమే ఉన్నట్లయితే చెప్తాం మీరు తప్పనిసరిగా తీసుకోకండి అని ఇప్పుడు పైల్స్ వచ్చిండే వ్యక్తికి చికెను గుడ్లు తింటే దాంట్లో ఇంకా ఆ చికెన్కు వేడి చేసే గుణం ఉండడం వల్ల ఎందుకంటే దాని యొక్క టెంపరేచర్ ఇంకా ఎక్కువ ఉంటుంది మన బాడీ కన్నా కాబట్టి ఏం చేస్తుందంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళకు ఆ లోపల ఆ మ్యూకస్ మెంబ్రైన్ అంతా దెబ్బతిని రక్తం కారేంత పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వేడి వల్ల ఇంకా ఎక్కువ జరిగి ఇంకా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని తినొద్దంటాం. అప్పుడు ఏమంటారు వాళ్ళు, అమ్మో నేను చికెన్ తినకపోతే నేను ఉండలేను
అది తినేటట్టు మందులు ఇవ్వండి అంటే మనం ఏ మందులు ఇచ్చినా అది పనిచేయదు. అలాగే పచ్చళ్ళు కూడా వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి తినొద్దని చెప్తాం. అంతేగాని ఇక్కడ వేడి చేసే గుణం వాళ్ళ యొక్క శరీరతత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కూడా. బాగా కఫ శరీరం ఉండే వ్యక్తి, బాగా లావుగా ఉన్నాడు, అలాంటి వ్యక్తి కఫ శరీరం ఉంటుంది. వాళ్లకు ఒక్కొక్కసారి ఏమైనా తిన్న పెద్ద సమస్య ఉండదు. మామూలుగా పిత్త శరీరం అంటారు, అంటే వేడి శరీరం, వాళ్ళకే ఆ వేడి చేసే ఆహార పదార్థాలే ఎక్కువగా తిని వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఆ విధంగా తయారు చేసి ఉంటారు. అప్పుడు వాళ్ళకు వేడి చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని తినొద్దని చెప్తాం. మందులు ఇచ్చినా సరే అవి తింటే వాళ్ళకు హాని కలిగిస్తాయని అర్థం, అంటే ఆ ప్రాబ్లం పెంచుతాయి మందులతో. అవును, అందుకోసమే చెప్తాం తప్ప ఇక్కడ పథ్యం ఉండడం కానీ లేకపోతే వేడి చేయడం కానీ మందులకు ఉండవు. ఈ పాయింట్ బాగా పబ్లిక్ అర్థం చేసుకోగలిగితే చాలా మంచిది. ఇక చేదు వగరు ఉంటాయంటే ఉంటాయి. మీకు అన్ని తీయగా ఉండే పదార్థాలన్నీ ఆరోగ్యాన్ని ఇస్తాయన్న రూల్ ఎక్కడా లేవు. తింటే మన కడుపులో ఉన్న వ్యర్థాలన్నీ పోతాయి, మంచిది కదా. మరి కానీ తినడానికి చాలా మంది కష్టపడుతున్నారు, ఇష్టపడకపోతున్నారు. కాబట్టి కాకరకాయ జ్యూస్ తాగండి, ఒక గ్లాస్ తాగితే మొత్తం నిలుపురుగులు కానీ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా మోషన్స్ రూపంలో వచ్చేసి చాలా బాగా క్లీన్ అవుతుంది. అంత పొట్టను బాగా క్లీన్ చేసేదాన్ని వాళ్ళే చేయించుకోలేకపోతున్నారు అలాంటి దాన్ని వాడుకొని. కాబట్టి ఇలాంటి అభిప్రాయాలు మార్చుకొని మనం బాగు చేసుకోవాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్లయితే చాలా బాగు చేసుకోవచ్చు. అలాగే ఇంకేవో సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అనేది ఒకటి అభిప్రాయం ఉంటుంది. ఈ ఆయుర్వేదంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, బాగా తెలుసుకోవాలి. ఒకటేంటంటే దానిలో తయారు చేసిన ఔషధాన్ని ప్రాపర్గా తయారు చేయలేకపోవడం, అంటే భస్మాలు ఉంటాయి, మూలికలు ఉంటాయి, రకరకాల ద్రవ్యాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు మిరియాలు వాడతారు, మీరు వంటలో మీరు పొంగల్ చేస్తే ఎన్ని వేస్తారు? మిరియాలు వేస్తే 1 స్పూనో లేదా 1.5 స్పూనో వేస్తారు, అంటే అది కూడా 4-5 వండితే. ఒక వ్యక్తి వండుకున్న దానికి 1 స్పూన్ కూడా వెయ్యరు. అదే ఔషధంలోకి వచ్చేసరికి దాన్ని మిరియాలను ఔషధంలో కూడా వాడతాం. అప్పుడు ఎక్కువ మోతాదు వాడి ఉంటే దానివల్ల వాళ్ళకి వేడి చేసే గుణం ఉంటుంది. అప్పుడు దాని యొక్క డోసేజ్ అనేది ప్రాపర్గా నిర్ణయించాల్సి వస్తుంది. కాబట్టి మనం మందు ఏమి ఇస్తామో అనేది పేషెంట్కి తెలియదు కాబట్టి వాళ్ళకు ఇది మిరియాలు ఉన్నదని చెప్పొచ్చు, లేకపోతే దీన్ని తక్కువ డోసులో వేసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, మన మిరియాలకు అబ్జార్ప్షన్, అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో దాన్ని బాగా అబ్జర్వ్ చేసే గుణం బాగుంటుంది, డైజెస్ట్ చేసే గుణం బాగుంటుంది. అందుకని పొంగల్ తిన్న వాళ్ళకు మళ్ళీ 2-3 గంటల్లోనే ఆకలేస్తుంటుంది. అదే ఇంకొక మిరియాలు లేని పదార్థము అంత తొందరగా జీర్ణం అవ్వదు. మరి అది మంచిదే కదా, దాన్ని వేడి చేస్తుంది అని అంటుంటారు. సో ఇలాంటి అభిప్రాయాలను మార్చుకొని వైద్యుల పర్యవేక్షణలో ఏ ఆహారం తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు అనేది కొన్ని చిన్నవి తీసుకుంటే బాగుంటుంది. కొంతమంది డాక్టర్లు ఏం చేస్తుంటారంటే చాలా పెద్ద లిస్టు, అంటే కాపీ పేస్ట్, అంటే వేరే డాక్టర్ ఎవరో రాసిచ్చినారు కాబట్టి మేము కూడా అదే రాసిస్తామని చెప్పని రాసిస్తుంటారు. అలా కాకుండా వాళ్ళ యొక్క డిసీజ్ని అనుసరించి ఏవి తినాలో ఏవి తినకూడదో చేస్తే సరిపోతుంది. రెండవది, వీళ్ళకి రోగాలు రాకుండా ఉండడానికి, అవి తగ్గడానికి కొన్ని ఆహార నియమాలు, జీవన విధానం, ఇవి బాగా చెప్పగలిగితే వాళ్ళ యొక్క రోగం తొందరగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనకు చిన్న వచ్చే రోగాలు ఏవైనా సరే మన యొక్క ఆహారము జీవన విధానంలోని లోపాల వల్లే వస్తుంది తప్ప ఆయుర్వేద శాస్త్రాన్ని మొత్తాన్ని శోధించినా కూడా అక్కడ చెప్తున్నది ఏంటంటే రోగాలు రావడానికి కారణాల్లో ఆహారము జీవన విధానమే చెప్తుంది. తర్వాత మూడవది వాళ్ళ కర్మను, ఇంకొకటి అభిఘాతం, అంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినవో, లేదంటే ఈ యొక్క ఎపిడమిక్ డిసీజ్, అంటే ఇప్పుడు ఏదైనా వైరస్ బ్యాక్టీరియానో అలాంటి వాటితో వచ్చేవి ఉంటాయి తప్ప మన శరీరంలో పుట్టేది మాత్రమే రోగం. అవి చాలా కొన్నే ఉంటాయి, చాలా కొంతమందికే వస్తాయి. సాధారణంగా మన ఆహార జీవన విధానంలో వచ్చే రోగాలే ఎక్కువగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే పథ్యం కానీ వేడి చేయడం కానీ వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది అని అంటారు. సో ఎవరైనా వాడొచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ మెడిసిన్ కంటే మనం ఆయుర్వేదంలో కూడా వేడి లేకుండా పథ్యం లేకుండా కూడా వాడొచ్చు, దీన్ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు.